వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. ఆల్కహాల్ వినియోగం మెదడు పనితీరును ఎలా ప్రభావితం చేస్తుంది? వెర్నికే కోర్సాకోఫ్ సిండ్రోమ్ అంటే ఏమిటి? ఆల్కహాల్ వాడకం వల్ల మెదడు కుంచుకుపోతుందా? ఇలాంటి మరిన్ని ప్రశ్నలకు సమాధానం తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ వై మురళీధర్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ హెడ్, రినోవా సెంచురీ హాస్పిటల్స్, రోడ్ నెంబర్ 12, బంజారా హిల్స్, హైదరాబాద్. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే. రైట్, అసలు ఆల్కహాల్ కనుక బానిస అయితే ఒక మెదడు నరాలని కాదు చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ అవన్నిటిని డిస్కస్ చేసే ముందు అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఆల్కహాల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ టాక్సిన్ అండి. అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ టాక్సిన్ లైక్ ఎనీ అదర్ మెడిసిన్. ఆల్కహాల్ ఆల్సో ఈజ్ ఎ టాక్సిన్. సో అది దానివల్ల నాడీ వ్యవస్థ పైన అంటే నర్వస్ సిస్టమ్ పైన వేరియస్ కైండ్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొన్ని ఎఫెక్ట్స్ అంటే ఇఫ్ యూ జస్ట్ బ్రాడ్లీ క్లాసిఫై, మనం దాన్ని విభజిస్తే ఈ ఎఫెక్ట్స్ అనేవి అక్యూట్ ఎఫెక్ట్స్, అంటే ఎక్కువగా తాగినప్పుడు బింజ్ డ్రింకింగ్ అప్పుడు బాడీ పైన వచ్చే నాడీ వ్యవస్థ పైన ఉండే ఎఫెక్ట్స్ని అక్యూట్ ఎఫెక్ట్స్, అండ్ చాలా క్రానిక్గా డ్రింక్ చేసే వాళ్ళలో వచ్చేవి క్రానిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ ఈ ఆల్కహాల్ అనేవి మెదడు పైన నాడీ వ్యవస్థ పైన ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ టాక్సిన్ డైరెక్ట్లీ అటాకింగ్, దానివల్ల లాట్ ఆఫ్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. దానివల్ల న్యూట్రిషన్ తగ్గిపోతుంది, కొన్ని స్పెసిఫిక్ విటమిన్స్ విచ్ ఆర్ నీడెడ్ ఫర్ ది నార్మల్ నర్వస్ సిస్టమ్ ఫంక్షన్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో దానివల్ల డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇవే కాదు, వేరే వేరే ఆర్గన్స్ పైన కూడా, ఫర్ ఎగ్జాంపుల్ లివర్ పైన ఎఫెక్ట్ అవ్వడం వల్ల, ప్యాంక్రియాస్ పైన ఎఫెక్ట్ అవ్వడం వల్ల, దానివల్ల మళ్ళీ ఇండైరెక్ట్గా కొన్ని వైటమిన్ డెఫిషియన్సీస్ అండ్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ వల్ల కూడా నాడీ వ్యవస్థ పైన ఎఫెక్ట్ ఉండొచ్చండి. లాంగ్ రన్లో చూసుకుంటే మెయిన్గా మెదడుపై, బ్రెయిన్పై అసలు ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనుకోవచ్చు? మీరు అన్నట్లు లివరు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. మెయిన్గా మెదడు మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? ఆల్కహాల్ రోజు తాగే వాళ్ళు, అంటే మీరు అడిగింది లాంగ్ టర్మ్ అంటే డైలీ డ్రింక్ చేసే వాళ్ళలో యూజువల్లీ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ బ్రెయిన్ పైన డెఫినెట్గా ఉంటాయి. బ్రెయిన్ ఇఫ్ యూ జస్ట్ కాన్సెప్షువలైజ్, బ్రెయిన్ అంటే సెరిబ్రమ్ అంటారు, అంటే పెద్ద మెదడు, అందరికీ అర్థమయ్యే భాషలో పెద్ద మెదడు, చిన్న మెదడు. పెద్ద మెదడు అనేది సెరిబ్రమ్ అంటారండి. సో పెద్ద మెదడు పైన ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే లాంగ్ టర్మ్లో పేషెంట్స్ అంటే వాళ్ళ క్విక్గా వర్క్ చేయలేకపోవడము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాస్క్ ఏదైనా ఇచ్చినప్పుడు కరెక్ట్గా జడ్జ్ చేయలేకపోవడం, కరెక్ట్గా వర్క్ చేయలేకపోవడం అనమాట. సో అండ్ దే కెనాట్ రికలెక్ట్ ద థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏమైనా మ్యాథ్స్, ఫర్ ఎగ్జాంపుల్ దే గో టు ఏ మార్కెట్ అండ్ కరెక్ట్గా మనీ ఎక్స్చేంజ్ చేయాలన్నా కానీ, ట్రాన్సాక్షన్ చేయాలన్నా కానీ దే గెట్ కన్ఫ్యూజ్డ్ వెరీ ఈజీలీ. క్యాలిక్యులేషన్ ప్రాబ్లమ్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రాబ్లమ్స్, అంటే టు డూ ఏ వర్క్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ప్రాపర్గా చేయలేకపోవడం, ఇవన్నీ ఉండొచ్చు. ఇదే కాకుండా మెమరీ ఇష్యూస్ కూడా ఉంటాయి అన్నమాట. లాంగ్ టర్మ్లో మెమరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆల్కహాల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ కాజ్ ఆఫ్ డిమెన్షియా. సో ఇదే కాకుండా బ్రెయిన్లో పెద్ద మెదడు లానే చిన్న మెదడు కూడా ఉంటుంది. చిన్న మెదడు అంటే సెరిబెల్లం అంటారు దీన్ని. ఇట్ ఈస్ నీడెడ్ ఫర్ ది బ్యాలెన్స్. మనం నడుస్తూ ఉంటే బ్యాలెన్స్, కూర్చుంటే బ్యాలెన్స్, అండ్ మన ఐస్ ఎలా వర్క్ చేయాలో బ్యాలెన్స్. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగితే నేను మీ వైపు వెంటనే చూసాను. ఈ బ్యాలెన్స్, కూర్చున్నప్పుడు స్టడీగా కూర్చోలేకపోవడము, తూలడము, అండ్ నడిచేటప్పుడు కూడా సరిగ్గా నడవలేకపోవడము, తూలిపోవడము ఒక పక్కకి, ఇలాంటివన్నీ రావచ్చు. ఇవే కాదు, మీరు క్వశ్చన్ అడుగుతారనుకుంటాను, ఇది వర్నికీస్ కార్సకాఫ్ అని ఇందాక అన్నారు. దిస్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ అండి. వర్నికీస్ కార్సకాఫ్ దాని గురించి తెలుసుకుందాం అండి. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు. ఎస్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, మీ డౌట్ అడగండి. హలో, ఎస్ మాట్లాడండి. హలో హలో, చెప్పండి శ్యామ్ ప్రసాద్ గారు, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే, చెప్పండి. గుర్తుపట్టారు లేదా? నేను విజయవాడ నుంచి వచ్చాను మీ దగ్గరికి. చెప్పండి. వెరీ నైస్. అప్పుడు మరి నాకు సయాటిక్ ప్రాబ్లం వాళ్ళు వచ్చానండి మీ దగ్గరికి. ఓకే. అప్పుడు మీరు భాషా గారికి అప్పచెప్పారు. ఓకే. ఆయన సర్జరీ 2 times చేశారు. ఓకే. ఆ సర్జరీ చేసేటప్పుడు మాకు ఎవరికి చెప్పకుండా అక్కడ చిన్న గడ్డ ఉంది, సిల్ట్ తీసేస్తున్నాం, తీసారండి. కుర్చీలు వేసి పంపించారండి, మీరు డ్రెస్సింగ్ చేసుకోండి అని. ఓకే, చెప్పండి. రైట్, కాల్ కట్ అయినట్లుందండి.
ఓకే, మనం ఇందాక వెర్నికే కోర్సాకోఫ్ సిండ్రోమ్ గురించి మాట్లాడుతున్నాం కదా, అసలు అంటే ఏమిటి? సో వెర్నికీస్ కార్స్కాఫ్ సిండ్రోమ్ అనేది ఇట్ ఈస్ అ వెరీ టిపికల్ డిసీజ్ అసోసియేట్ విత్ ఆల్కహాల్ అండి. ఆల్కహాల్ బాగా అంటే బింజ్ డ్రింకింగ్ అంటే సడన్గా ఎక్కువ మోతాదులో తాగినా కానీ, లాంగ్ టర్మ్గా తక్కువ మోతాదులో ఎక్కువ తాగినా కానీ, డ్రింక్ చేసినా కానీ ఏమవుతుంది అంటే ఇట్ విల్ ఇంపేర్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ విటమిన్ B1 అనేది థైమిన్ అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మనం థైమిన్ ఇంటేక్ ప్రాపర్గా ఉన్నా కానీ అది మన ఇంటెస్టైన్స్ అండ్ ద స్టమక్లోంచి యాక్చువల్లీ ఇట్ విల్ నాట్ గో ఇన్ టు బ్లడ్, ఇంపేర్డ్ అబ్జార్ప్షన్ ప్రాబ్లం వల్ల. ఈ వైటమిన్ B1 అనేది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వైటమిన్ ఫర్ ది బ్రెయిన్ ఫంక్షన్. సో ఇట్ విల్ యాక్చువల్లీ హెల్ప్ ఇన్ ద మెటబాలిజం. ఇప్పుడు ఇట్ విల్ బ్రెయిన్లో ఎంజైమ్స్ వర్క్ చేసి కార్బోహైడ్రేట్ ATP ప్రొడ్యూస్ చేయడానికి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. థైమిన్ పైరోఫాస్ఫేట్ అంటారు. వాట్ ఎవర్ థైమిన్ వీ కన్స్యూమ్ ఇట్ విల్ గెట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ థైమిన్ పైరోఫాస్ఫేట్. ఈ థైమిన్ డెఫిషియన్సీ వల్ల ఏమవుతుంది అంటే దెర్ ఆర్ సమ్ ఏరియాస్ ఇన్ ద బ్రెయిన్ విచ్ కెన్ స్పెసిఫికలీ అఫెక్ట్ అవ్వచ్చు. వీటిని మ్యామిలరీ బాడీస్, థెలామస్ అంటారు అనమాట. దీస్ ఆర్ ద ఏరియాస్. దీనివల్ల ఈ ఏరియాస్ మనకి ప్రాపర్గా పనిచేస్తేనే మనం ఇమ్మీడియట్ మెమరీస్ అంటే రీసెంట్గా జరిగినవన్నీ మనం గుర్తుపెట్టుకోగలం. కాబట్టి ఈ వెర్నికీస్ ఎన్సెఫలోపతి వచ్చిన వాళ్ళలో ఏమవుతుంది అంటే పేషెంట్స్ గుర్తుపెట్టుకోవడం కష్టం. అండ్ ఈవెన్ ఒక విషయం చెప్పినా కానీ దాన్ని రిట్రీవ్ చేసి మళ్ళీ చెప్పలేకపోవడం ఇవన్నీ ఉండొచ్చు. దీంతో పాటు పేషెంట్ నడక తూలడము అండ్ కన్ఫ్యూషన్, మనం మాట్లాడినప్పుడు కన్ఫ్యూషను అండ్ ఈవెన్ రెండు కనపడము, ఇలాంటివన్నీ ఉంటాయండి. సో దిస్ ఈజ్ ఎస్. సురేష్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి సురేష్ గారు, చెప్పండి. సార్ మాది హన్మకొండ జిల్లా సార్. చెప్పండి. ఏం లేదు సార్, రెగ్యులర్ గా డ్రింక్ చేయడం ద్వారా మన బాడీలో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా సార్? మన హార్ట్ మీద, లివర్ మీద, కిడ్నీస్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయా సార్? ఉంటాయండి. మైండ్ పైన మీరు అడిగిన ప్రశ్న మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నదే. యాక్చువల్లీ మైండ్ పైన నేను ఇప్పుడు చెప్తున్న కొన్ని విషయాలు చెప్తున్నాను. మీరు అన్నవి వేరే ఆర్గన్స్ పైన కూడా ఎఫెక్ట్ పడతాయా పడవా అనేసి. ఎస్, అది దట్ ఈస్ అ వెరీ వెల్ నోన్ ఫ్యాక్ట్ అండి. లివర్ పైన డెఫినెట్గా ఎఫెక్ట్ పడుతుంది. ఆల్కహాల్ వల్ల లివర్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అవ్వచ్చు. కాబట్టి స్లోగా ఆల్కహాల్లో ఫ్యాట్ అక్యుములేట్ అయిపోయి స్లోగా హెపటైటిస్ వచ్చి దాని తర్వాత సిర్రోసిస్ అంటారు. సిర్రోసిస్ అంటే ఇట్ ఈస్ అన్ ఎండ్ స్టేజ్. లివర్ అంతా బాగా ష్రింక్ అయిపోయి హార్డెన్ అయిపోవడం అనమాట. కాబట్టి మనం తిన్న ఏ ఫుడ్ కూడా లివర్లో మెటబలైజ్ అవ్వని పరిస్థితి రావచ్చు. దానివల్ల ఏమవుతుంది అంటే దాన్ని కంపన్సేట్ చేయడానికి యాక్చువల్లీ ఫ్లూయిడ్, స్టమక్లో ఫ్లూయిడ్ అంటే పొట్టలో ఫ్లూయిడ్ అక్యుములేట్ అయిపోవడము అండ్ ఈవెన్ మనము దగ్గిన కానీ వామిటింగ్ చేసుకున్న బ్లడ్ రావడము, వెరిసెస్ ఇవన్నీ ఉంటాయి. ఇది లివర్ పైన ఎఫెక్ట్స్. అట్లానే ప్యాన్క్రియాస్ అనేది కూడా ఉంటుంది బాడీలో. అది లివర్కి దగ్గరగానే ఉంటుంది. ప్యాన్క్రియాస్ అనేది దానిపైన కూడా ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఇన్సులిన్ రిలీజ్ అవ్వకపోవడము, ఈవెన్ ఎక్సోక్రైన్ ప్యాంక్రియాటిక్ డిస్ఫంక్షన్, మన వైటమిన్స్, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అబ్జార్బ్ అవ్వకపోవడము, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ లాంగ్ రన్లో చూస్తామా అండి? ఎందుకంటే మినిమం ఇంత ml తీసుకుంటే ప్రాబ్లం లేదు, మంచిది ఇంకా అని చెప్తుంటారు. ఇది మెత్త? దిస్ ఈజ్ ఎ మిత్ అండి. డెఫినెట్లీ దిస్ ఈజ్ ఎ మిత్. యాక్చువల్లీ మోడరేట్ అండ్ లిమిటెడ్ ఇంటేక్ అనేది దెర్ వాజ్ ఎ రీసెర్చ్. ఎందుకంటే ఇది ఎందుకు వచ్చింది జనరల్ పబ్లిక్లోకి అంటే దెర్ వాజ్ ఎ రీసెర్చ్ బిఫోర్ దట్ మైల్డ్ ఆర్ లిమిటెడ్ ఆల్కహాల్ ఇంటేక్ ఈజ్ సేఫ్ ఫర్ ది హార్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఒక 2022 బిఫోర్ అందరూ అనుకునేవారు. బట్ దెర్ ఈస్ ఎ లార్జ్ స్టడీ విచ్ ఇస్ బీన్ కండక్టెడ్ ఇన్ లాస్ట్ డికేడ్లో విచ్ హెస్ బీన్ పబ్లిష్డ్ 2022లో. బేస్డ్ ఆన్ దట్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ టాక్సిక్ టు ద బాడీ అండి. మనం స్మాల్ అమౌంట్స్లో ఎక్కువ రోజులు తీసుకున్నా కానీ, స్మాల్ అమౌంట్స్లో ఒక రోజు ఎక్కువ తీసుకున్నా కానీ ఎనీ అమౌంట్ విల్ యాక్చువల్లీ డీస్టెబిలైజ్ ద ఇంటర్నల్ హోమియోస్టాసిస్ ఇన్ ద body. Actually, as per the WHO అంటే World Health Organization, so it explicitly says that there is no safe amount of alcohol that can be told to the public ani there is a statement also. So this general public should be aware very well. Many people, even we see in our clinics, koncham alcohol తీసుకుంటే it is safe అంటారు కదండి అని అంటారు. But there is nothing like that. So it is a myth. రైట్. కాల్ ఉన్నారండి. రమణయ్య గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి రమణయ్య గారు, చెప్పండి. నమస్తే అండి, చెప్పండి.
ఈ ఆల్కహాల్ నేనేమో ఎప్పుడెప్పుడో లైట్ గా తీసుకుంటా, చెప్పండి. అయినా కొద్దిగా మర్చిపోదాం అనుకుంటే అది ఇదిగా అవ్వట్లేదు, కొద్దిగా మీరు అడుగుతున్నది ఆల్కహాల్ తీసుకుంటున్నాను, దాన్ని నేను ఎలా ఆపాలి అని మీరు అంటున్నారండి. చూడండి, ఆల్కహాల్ స్టాప్ చేయడం అనేది 2 ఆస్పెక్ట్స్ ఉంటుంది. ఒకటి ఫిజికల్ డిపెండెన్స్ అండ్ ఆల్సో సైకలాజికల్ డిపెండెన్స్. సో ఫిజికల్ డిపెండెన్స్ అంటే మీ ఆర్గన్స్ డ్యామేజ్ ఆర్ మీ ఆర్గన్స్ ఆ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్కి అడ్జస్ట్ అయిపోయి ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఏ క్రేవింగ్. అండ్ సైకలాజికల్ ఇట్ ఈస్ మోర్ లైక్ ఏ క్రేవింగ్ అనమాట. సో మీకు స్ట్రాంగ్గా ఆల్కహాల్ స్టాప్ చేయాలి అని డెఫినెట్గా ఉన్నప్పుడు, సో యూ హ్యావ్ టు అటెండ్ ఏ సైకాలజిస్ట్ అండ్ సైకియాట్రిస్ట్. దే విల్ హెల్ప్ యూ. వీఆర్ దేర్, డాక్టర్స్ కమ్యూనిటీ ఈస్ దేర్ టు హెల్ప్ యూ. సో టు యూ యాక్చువల్లీ మీరు ఆపడానికి హెల్ప్ చేయడానికి డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. సో దట్ ఇంక్లూడ్స్ కొన్ని మెడిసిన్స్ ఇస్తారు. సో దట్ మీకు ఆల్కహాల్ పైన ఉన్న క్రేవింగ్ ఆపడానికి కొన్ని మెడిసిన్స్ ఇస్తారు. ఆల్కహాల్ వల్ల మీ బాడీలో ఎఫెక్ట్స్ ఉన్న వాటికి కొన్ని మందులు ఇస్తారు. అండ్ దే విల్ గివ్ సైకలాజికల్ సపోర్ట్ ఆల్సో అట్ టైమ్స్ విచ్ విల్ మేక్ యూ డ్రింక్ ఆల్కహాల్ అనే వాటిపైన కూడా హెల్ప్ చేస్తారనమాట. సో దిస్ ఈజ్ అ మెథడ్ హౌ వీ అప్రోచ్ సచ్ పేషెంట్స్. రైట్, మరో కాల్ ఉన్నారండి. శివశంకర్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్, తాడిపేట గురించి ఫోన్ చేస్తున్నారండి. నమస్తే అండి, చెప్పండి. సార్, నాకు ఆల్కహాల్ కంటిన్యూ ఒక 1 రోజులు తీసుకున్న తర్వాత ఎవరో పిలిచినట్టు, లేకపోతే ఒక రకమైన సౌండ్లు అవన్నీ వస్తున్నాయండి. ఏదో డబ్ సౌండ్ వినిపించినట్టు, లేకపోతే ఎవరు పిలిచినట్టు. ఒక్కొక్కసారి బాగా సీరియస్ అయిపోతాం, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, మంచానికి కట్టేస్తాం, అలా ట్రీట్మెంట్ చేయడం జరిగేది. అది ఆల్కహాల్ వల్ల వస్తుందా, లేకపోతే ఏమైనా వంశపార్యంగా వస్తుందా అని? లేదండి, ఆల్కహాల్ క్రానిక్గా తీసుకునే వాళ్ళలో మీ క్వశ్చన్ నాకు అర్థమైంది. ఆల్కహాల్ క్రానిక్గా తీసుకున్న వాళ్ళలో ఎప్పుడైనా సడన్గా ఆపినప్పుడు ఆల్కహాల్ వల్ల వచ్చే విత్డ్రాయల్ ఎఫెక్ట్స్ కొన్ని రోజులు ఉంటాయి. ఈ విత్డ్రాయల్ ఎఫెక్ట్స్ దే యూజువలీ రేంజ్ ఫ్రమ్ 1 week to 2 weeks ఉంటాయి. సో దీన్ని ఏమంటారంటే డెలీరియం ట్రెమన్స్ అంటారనమాట. సో మెడికల్ భాషలో డెలీరియం ట్రెమన్స్ అంటారు. సాధారణంగా అందరికీ అర్థమయ్యే భాషలో ఆల్కహాల్ విత్డ్రాయల్ సిండ్రోమ్ అంటారు. దీనివల్ల ఏంటంటే ఆ టైంలో ఎవరో విన్నట్టుగా హాలుసినేషన్స్, ఎవరో కనపడినట్టుగా, ఎవరో విన్నట్టుగా ఇవన్నీ ఉంటాయి. అండ్ చేతులు బాగా షేక్ అవ్వచ్చు, కొంతమందికి ఫిట్స్ రావచ్చు, అండ్ కొంతమందికి బీపీ ఫ్లక్చువేషన్స్ అండ్ హార్ట్ రేట్ ఫ్లక్చువేషన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఆటోనామిక్ ఇన్స్టెబిలిటీ అంటారు. సో అట్లాంటి పేషెంట్స్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేస్తాము. బట్ చాలామంది అంటే ట్రీట్మెంట్ చేయడంతో పాటు వి అటాచ్ దెమ్ టు ది డీఅడిక్షన్ క్లినిక్స్ ఆల్సో. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. చాలాసార్లు మనం ట్రీట్మెంట్ చేసి పంపిస్తాం పేషెంట్స్ని. బట్ ఏంటంటే మళ్ళీ క్రానిక్గా తాగడం, మళ్ళీ సడన్గా ఆపడం, మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం ఇవన్నీ వస్తాయి. డెలీరియం ట్రెమన్స్ ఎస్పెషల్లీ హార్ట్ రేట్, బీపీ ఫ్లక్చుయేషన్స్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు కొన్నిసార్లు ప్రాణానికి కూడా ప్రమాదం కావచ్చండి. మంది అంటూ ఉంటారు, ఎక్కువగా డ్రింక్ తీసుకుంటున్నాము, నా మెదడు కొంచెం చూపోతుందని ఒక డౌట్ ఎక్కువ ఉంటుంది. నిజంగానే కొంచెం చూపోతుందా? ఇది దట్ ఈస్ దెర్ ఈస్ నో ఫర్ దట్. ఇట్ ఈస్ ఎన్ ఎస్ అండి. సో క్రానిక్ ఆల్కహాల్ ఇంటేక్ దానివల్ల మెదడు కుచించుకుపోతుంది, ష్రింక్ అవుతుంది చెప్పాలంటే. సో ఇందాకే ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టు పెద్ద మెదడు, చిన్న మెదడు. సో పెద్ద మెదడు ష్రింక్ అయిపోతుంది. దాన్ని ఏమంటారంటే మెడికల్ టర్మ్స్లో ఆట్రోఫీ అంటారు. సో దానివల్ల ప్రాసెసింగ్ స్పీడ్ కానీ, పేషెంట్ న్యూ మెమరీస్ రీటైన్ చేసుకోవడం కానీ ఇవన్నీ డిస్టర్బ్ అవ్వచ్చు. అలానే స్మాల్ బ్రెయిన్ అంటే సెరిబెల్లం ష్రింక్ అవ్వడం వల్ల మన బ్యాలెన్స్ తప్పిపోవడము, కూర్చోవడం నిలకడగా కూర్చోలేకపోవడము, నడిచేటప్పుడు ఒకవైపు తూలిపోవడము ఇలాంటివన్నీ రావచ్చు. సో దిస్ ఈజ్ ఎ డెఫినెట్ ఎస్. రైట్. ఆల్కహాల్ వల్ల కలిగే మెదడు దెబ్బతింటడం లేదా ఆల్జిమర్స్ లేదా ఇతర న్యూరో డీజనరేటివ్ వ్యాధుల నుంచి ఏ విధంగా భిన్నంగా ఉంటుంది? ఇది వీ హ్యావ్ టు డిస్కస్. సో ఆల్జైమర్స్ అండ్ పార్కిన్సన్స్ అనేవి దే ఆర్ డిజనరేటివ్ డిసీజెస్ అండి. డిజనరేటివ్ డిసీజెస్ ఇన్ ద సెన్స్ బ్రెయిన్లో కొన్ని నార్మల్గానే ప్రోటీన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ ప్రోటీన్స్ని రీసైకిల్ చేసే మెకానిజమ్స్ కూడా ఉంటాయి. ఈ రీసైకిల్ మెకానిజమ్స్ డిస్టర్బ్ అవ్వడం వల్ల వచ్చే డిసీజే ఆల్జైమర్స్. సో బ్రెయిన్లో ఏంటంటే అమైలాయిడ్ ప్రోటీన్ అనే ఒకటి ప్రొడ్యూస్ అవుతుంది నార్మల్గా కూడా అందరిలో, ఇప్పుడు నాలో మీలో అందరిలో. ఈ అమైలాయిడ్ ప్రోటీన్ అనేది రీసైకిల్ అవ్వకుండా అట్లానే అక్యుములేట్ అయిపోతే ఏమవుతుందంటే దట్ విల్ కాజ్ డ్యామేజ్ టు సమ్ ఏరియాస్ ఇన్ ద బ్రెయిన్, యూజువల్లీ మెమరీ ఏరియాస్కి
యూజువల్లీ విజువోస్పేషియల్ అంటారు, పెరైటల్ ఏరియాస్కి, యూజువల్లీ ఫ్రంటల్ మన బిహేవియర్ని అఫెక్ట్ చేసే ఏరియాస్కి అఫెక్ట్ అవ్వచ్చు. ఇది యూజువల్లీ వీసీ ఇన్ ఎల్డర్లీ పీపుల్ అరౌండ్ 70 అట్లా ఏజ్లో మనం చూస్తాము. సో దిస్ డిసీజ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్కహాల్ రిలేటెడ్ డిసీజ్ అండి. యూజువల్లీ ఆల్జైమర్స్లో తూలడము అలాంటివి ఏమీ ఉండవు, యూజువల్లీ మెమరీ ఇష్యూస్ ఒకటే ఉంటాయి. బట్ ఆల్కహాల్ క్రానిక్గా తీసుకునే వాళ్ళలో ఈ ప్రాసెసింగ్ స్పీడ్స్, వాళ్ళు ఇచ్చిన టాస్క్ని కంప్లీట్గా చేయలేకపోవడము, మధ్య మధ్యలో మిస్టెప్స్ అయిపోవడము ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. అట్లానే పార్కిన్సన్స్ ఆల్సో మీరు క్వశ్చన్ అడిగారు. పార్కిన్సన్స్ ఇస్ అ డిఫరెంట్ డిసీజ్. దీంట్లో ఏంటంటే బ్రెయిన్లో కొన్ని కెమికల్స్ ఉంటాయి మన నార్మల్ మూమెంట్స్ బాడీలో ప్రొడ్యూస్ అవ్వడానికి. ఈ కెమికల్ డిప్లీషన్ వల్ల ఏమవుతుంది అంటే కొన్ని మూమెంట్స్ తగ్గిపోవడము, కొన్ని మూమెంట్స్ ఎక్స్ట్రాగా ఉండడము ఇలాంటివన్నీ ఉంటాయి. యూజువల్లీ ఇలాంటి వాళ్ళలో ఒక చెయ్యి షేకింగ్ అవ్వడము, నడుస్తూ ఉంటే కొంచెం స్లోగా నడవడము, ఫాస్ట్గా స్టెప్స్ వేయడము, బ్యాలెన్స్ తప్పిపోవడము ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో దీస్ 3 ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ ఈ లక్షణాల వల్ల మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. రైట్, కాల్ ఉన్నారండి. సుధాకర్ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. సార్తో అది ఆల్కహాల్ నేను ఇంతకు ఎక్కువ తీసుకునేవాడిని మేడం. చెప్పండి. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. మీరు ఎక్కువ తీసుకునేవారు ఆల్కహాల్? అంటే 18 years ఇప్పుడు నాది వయసు 42 సంవత్సరాలు సార్. అయితే నేను ఎక్కువ తీసుకునేవాడిని. హెపటైటిస్ అని చెప్పి గాంధీలోనే అడ్మిట్ అయినప్పుడు కొంచెం సీరియస్గా ఉన్నప్పుడు అడ్మిట్ అయ్యాను సార్. ఓకే. హెపటైటిస్ బి అని చెప్పి చెప్పారు, కానీ లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందమ్మా, మీరు ఆల్కహాల్ బంద్ చేయాలి అన్నారు. ఓకే. నేను ఒక 6 months వరకు టాబ్లెట్స్ కూడా ఇచ్చారు సార్, ఓకే, వాడాను. ఓకే. తర్వాత నేను మళ్ళీ ఆ టాబ్లెట్స్ వాడట్లేదు సార్ నేను. అది ఓకే. అది ఏమన్నా హెల్త్ ప్రాబ్లం ఇంకా ఎక్కువ ఏమన్నా అవుతుందా సార్ దానివల్ల? ఓకే, మీ ప్రశ్న నాకు అర్థమైందండి. మీరు ఆల్కహాలిక్, అట్లానే మీకు ఒక హెపటైటిస్ బి అనే వైరస్ ఉంది అని కూడా చెప్పారు. చూడండి, హెపటైటిస్ బి అనేది దట్ విల్ అఫెక్ట్ ద లివర్. మీ లివర్ని అఫెక్ట్ చేయడానికి, లివర్ని డ్యామేజ్ చేయొచ్చు. సో మీలో లివర్ డ్యామేజ్ అవ్వడానికి ఒకటి ఆల్కహాల్ కారణము, ఇంకొకటి హెపటైటిస్ బి అనేది కూడా కారణం. సో మీకు ఇచ్చిన మందులు ప్రాబబ్లీ హెపటైటిస్ బి రిలేటెడ్, ఆ వైరల్ లోడ్ అంటారు, బాడీలో వైరస్ అమౌంట్ని తగ్గించడానికి ఇచ్చి ఉంటారు. ఆ మెడిసిన్స్ మీరు ప్రాబబ్లీ చాలా రోజులు వాడాలి, మేబీ 2 to 3 years అండ్ ఆఫ్టర్ దట్ ఆల్సో. అండ్ మీరు ఈ హెపటైటిస్ బి కంట్రోల్ కోసము వైరల్ లోడ్స్ ఇవన్నీ యాక్చువల్లీ లివర్ డాక్టర్ అంటే హెపటాలజిస్ట్ అండ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్స్, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ స్పెషాలిటీ డాక్టర్స్ చూస్తారు. సో మీరు ఆ మందులు ఆపడం అనేది రాంగ్. మీరు మళ్ళీ మీ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలిసి ఆ మందులు రీస్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్, ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్నట్లు ఆల్కహాల్ తీసుకుంటే మెదడుతో పాటు ఇతర ఆర్గాన్స్ కూడా దెబ్బతింటాయి అని చెప్పారు. స్మోక్ చేసినా కానీ, ఆల్కహాల్ తీసుకున్నా కానీ, స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కానీ స్ట్రోక్ వస్తుందని చెప్తారు. సో మెయిన్గా మనం ఆల్కహాల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆల్కహాల్కి స్ట్రోక్ మధ్య ఉన్న సంబంధం ఏంటి? సో ఆల్కహాల్ అండ్ స్ట్రోక్ అనేది దే ఆర్ బోత్ ఇంటర్లింక్డ్ డిసీజెస్ అండి. ఎందుకంటే ఆల్కహాల్ వల్ల ఫస్ట్ థింగ్ మన బీపీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ బింజ్ డ్రింకింగ్, సడన్గా చాలా అమౌంట్స్ ఆఫ్ ఆల్కహాల్స్ పార్టీస్లో బింజ్ డ్రింకింగ్ తాగడం వల్ల ఏమవుతుందంటే సడన్గా బీపీ షూటప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్, క్రానిక్ ఆల్కహాల్ ఇంటేక్, చిన్న మోతాదుల్లో ఎక్కువ రోజులు తీసుకునే వాళ్ళకు కూడా బీపీ ఉండే రిస్క్, బీపీ పెరిగే రిస్క్ ఎక్కువ ఉంటుంది, వన్ థింగ్. అండ్ ఆల్కహాల్ చాలా కాలం తీసుకునే వాళ్ళలో డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ యూజువల్లీ హార్ట్ రిథమ్ అబ్నార్మాలిటీస్ కూడా ఉంటాయి. హార్ట్ రిథమ్ అబ్నార్మాలిటీస్ అంటే మెడికల్ లాంగ్వేజ్లో ఏట్రియల్ ఫిబ్రిలేషన్స్ అంటారు అనమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే గుండెలో కూడా క్లాట్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఉంటుంది. అండ్ మన బ్లడ్లో ప్లేట్లెట్స్ కూడా ఉంటాయి. ఆ ప్లేట్లెట్స్ యొక్క థ్రాంబోటిక్ టెండెన్సీ అంటే అవి గడ్డ కట్టే స్వభావం కూడా ఆల్కహాల్ వల్ల ఎక్కువ అవుతుంది. సో ఈ అన్నిటి వల్ల ఏమవుతుంది అంటే దెర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ పీపుల్ కెన్ గెట్ స్ట్రోక్స్, బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యే స్ట్రోక్స్, దాన్ని రక్తస్రావం అయ్యే స్ట్రోక్స్, వీటిని యూజువల్లీ హిమరేజిక్ స్ట్రోక్స్ అంటారు. అట్లానే బ్లడ్లో రక్తనాళాల్లో క్లాట్ అవ్వచ్చు, దాన్ని ఇస్కెమిక్ స్ట్రోక్స్ అంటారు. ఇవి రెండు ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుందండి. సో ఆల్కహాల్ ఈజ్ డెఫినెట్లీ ఏ కాజేషన్ ఫర్ బోత్ టైప్స్ ఆఫ్ స్ట్రోక్స్ ఇన్ ద బ్రెయిన్ అండి. ఇప్పుడు ఆల్కహాల్ని మిడిల్లో స్టాప్ చేస్తూ ఉంటారు కొంతమంది, సో అప్పుడు నాడి సంబంధిత ప్రాబ్లమ్స్ వస్తాయి. యూజువల్లీ ఆల్కహాల్ సడన్గా స్టాప్ చేస్తే యూజువల్లీ దెర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ అండి. దీన్ని ఇందాక చెప్పినట్టు ఆల్కహాల్ విత్డ్రాయల్ సిండ్రోమ్స్ అంటారు.
ఆల్కహాల్ విత్డ్రాయల్ సిజర్స్ అని కూడా ఉంటాయి. అంటే కొంతమందికి ఫిట్స్ వస్తాయి. యూజువల్లీ ఈ ఫిట్స్ అనేవి సడన్గా ఆల్కహాల్ చాలా కాలం తాగుతూ ఉండి ఎక్కువ మోతాదులో తాగుతుండి సడన్గా ఆపేస్తే దే విల్ బి డిపెండెంట్, వాళ్ళ బ్రెయిన్లో ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్స్ దానికి డిపెండెంట్ అయిపోయి ఉంటాయి. కాబట్టి వాటిని సడన్గా స్టాప్ చేస్తే యూజువల్లీ 6 గంటల నుంచి 24 అవర్స్ మధ్యలో కొంతమందికి ఫిట్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇదే కాకుండా ఆఫ్టర్ 24 అవర్స్ దే విల్ గెట్ ఆఫ్టర్ సైడ్ ఎఫెక్ట్స్, విత్డ్రాయల్ ఎఫెక్ట్స్ విచ్ విల్ లాస్ట్ ఆల్మోస్ట్ 14 డేస్ వరకు ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. దీన్ని ఆల్కహాల్ విత్డ్రాయల్ సిండ్రోమ్ అంటారు. ఇందాక చెప్పినట్టు చాలా బీపీ ఫ్లక్చుయేషన్స్, చేతులు వణకడము, ఇందాక ఒక పేషెంట్ కంప్లైంట్ చేసినట్టు ఏదో కనపడము, ఏదో వినపడినట్టుగా ఉండము, ఇవన్నీ దీన్ని డెలీరియం ట్రెమన్స్ అంటారు అనమాట. ఇప్పుడు ఇట్లా నాడి సంబంధిత ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది? యూజువలీ యాజ్ ఐ టోల్డ్ మనం ఏంటంటే ఆల్కహాల్ రిలేటెడ్ నర్వస్ డిసీజ్ వచ్చినప్పుడు వీ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ అది ఆల్కహాల్ డైరెక్ట్ ఎఫెక్టా వన్ థింగ్ ఆర్ ఇండైరెక్ట్ ఎఫెక్టా. ఇందాక చెప్పినట్టుగా ఇండైరెక్ట్ ఎఫెక్ట్ అంటే కొన్ని విటమిన్ అబ్జార్ప్షన్స్, విటమిన్ B1 డెఫిషియన్సీ, B6 డెఫిషియన్సీ ఆర్ B12 డెఫిషియన్సీ వల్ల ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ కూడా నాడీ వ్యవస్థ పైన ఉంటాయి ఇవి. అండ్ ఎనీ రివర్సిబుల్ డిసీజ్ ఉందా ఆర్ కంప్లీట్లీ డ్యామేజ్డ్ డిసీజ్ ఉందా అనేది కూడా మనం గమనించాలి. సో ఈ 3 ఫ్యాక్టర్స్ ఆధారంగా పేషెంట్స్ని ఫస్ట్ మనం స్ట్రిక్ట్ అబ్స్టినెన్స్ ఆఫ్ ఆల్కహాల్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ మీరు ఆల్కహాల్ కంప్లీట్గా ఆపేయాలి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ మనం వచ్చే ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ని దాని వైటమిన్ సప్లిమెంట్స్ ద్వారా అప్రోప్రియేట్ డోసింగ్ ఆఫ్ వైటమిన్ సప్లిమెంట్స్ ద్వారా ఇస్తాం. అండ్ థర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళల్లో తిమ్మిర్లు ఉన్నాయంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్స్ అవన్నీ ఇవ్వడము, అవన్నీ చేస్తాం అన్నమాట. సో ఇన్ దిస్ వే యాక్చువల్లీ వీ ట్రీట్ ద పేషెంట్ అండ్ అప్రోచ్ ఎ పేషెంట్ విత్ ఆల్కహాల్ రిలేటెడ్ న్యూరలాజికల్ డిసీజ్ అండి. సో అతిగా ఆల్కహాల్ కనుక తీసుకొని ఉంటే మెదడుపై ఎటువంటి క్రానిక్ డిసీజ్ చూస్తాము? అదే ఇందాక చెప్పినట్టుగా పేషెంట్స్ మర్చిపోవడం కానీ, వాళ్ళ ప్రాసెసింగ్ స్పీడ్ కానీ, వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఏమైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఏదైనా వర్క్ చేయాలంటే ఆ వర్క్ ప్రాసెసింగ్ స్పీడ్ తగ్గిపోవచ్చు అండ్ ఆ వర్క్లో చేసే ఎఫిషియన్సీ తగ్గిపోవచ్చు. అంటే దే మే ఫర్గెట్ సమ్ థింగ్స్, దే మే ఫర్గెట్ టు టైప్. ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ టైపిస్ట్ అయితే కొన్ని లైన్స్ స్కిప్ చేయడం, కొన్ని ఇట్ మే నాట్ బి పర్ఫెక్ట్ అండ్ ఎఫిషియంట్ వర్క్. సో ఇప్పుడు మెదడులోని న్యూరో ట్రాన్స్మిటర్ వ్యవస్థలను ఇది ఎలా ప్రభావితం చేస్తుందంటే? అవునండి, ఆల్కహాల్ యాక్చువల్లీ ఇట్ విల్ మనం చూసే ఎఫెక్ట్స్ అన్నీ ఆల్కహాల్ వల్ల బ్రెయిన్ పైన న్యూరో ట్రాన్స్మిటర్ ఎఫెక్ట్స్ వల్లే జరుగుతాయండి. యూజువల్లీ దేర్ ఆర్ సమ్ ఎక్సైటోటాక్సిక్ న్యూరో ట్రాన్స్మిటర్స్ బ్రెయిన్లో. అంటే ఎక్సైటోటాక్సిక్ అంటే స్టిమ్యులేట్ చేసే న్యూరో ట్రాన్స్మిటర్స్. ఈ స్టిమ్యులేట్ చేసే న్యూరో ట్రాన్స్మిటర్ని గ్లూటమేట్ అంటారు, గ్లూటామిక్ యాసిడ్ అంటారు. అట్లానే ఇన్హిబిట్ అంటే సప్రెస్ చేసే న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి, వీటిని గాబా అండ్ ఆల్సో గాబా అండ్ అదర్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. సో ఈ రెండింటి మధ్యలో ఎవరిలోనైనా కానీ ఒక నార్మల్ పర్సన్లో బ్యాలెన్స్ ఉండాలి. ఈ బ్యాలెన్స్ డిస్టర్బ్డ్ అవడం వల్ల వచ్చే ఎఫెక్ట్సే ఇవన్నీ. ఎక్సైటోటాక్సిసిటీ ఎక్కువైంది అంటే పేషెంట్కి ఫిట్స్ రావచ్చు, ఇవన్నీ రావచ్చు. అట్లనే సప్రెషన్ ఎక్కువైపోయింది అంటే దే బికమ్ వెరీ డల్, దేర్ మెమరీ గెట్స్ అఫెక్టెడ్ అండ్ అదర్ థింగ్స్ అనమాట. సో ఈ న్యూరో ట్రాన్స్మిటర్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అవడం వల్లనే ఈ ఆల్కహాల్ అనేది మనకి తెలుస్తుంది. యాక్చువల్లీ ఆల్కహాల్ని మధ్యలో స్టాప్ చేయటం వల్ల ఇట్లా షివరింగ్ ఇట్లా వస్తుంది అంటారు. అదొక ఎనర్జీ డ్రింక్ లాగా చాలామంది భావిస్తూ ఉంటారు. ఏం చేయాలంటారు? దిస్ ఈజ్ ఏ కంప్లీట్లీ రాంగ్ థింగ్ అండి. ఎనర్జీ డ్రింక్ కాదు, క్రానిక్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు సడన్గా ఆపినప్పుడు ఏంటంటే వాళ్ళకి షేకింగ్ వస్తుంది. బికాస్ దట్ ఈస్ అన్ ఆల్కహాల్ విత్డ్రాయల్ ఎఫెక్ట్ అనమాట. కాబట్టి వాళ్ళు ఏంటంటే బికాస్ ఎస్పెషల్లీ ఆల్కహాలిక్స్ దే ట్రై టు టెల్ దట్ నేను ఆల్కహాల్ తీసుకుంటే నాకు ఈ షేకింగ్ ఆగిపోతుంది, కాబట్టి ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్, ఐ ఫీల్ ఇట్ ఈస్ అన్ ఎనర్జీ డ్రింక్ లా. బట్ దిస్ ఈస్ ఎ మిత్ అండి. మనం కంప్లీట్గా ఆల్కహాల్ స్టాప్ చేసిన తర్వాత కూడా ఆ షేకింగ్ అనేది ఓవర్ టైం స్లోగా యూజువల్లీ 2-3 వీక్స్లో కంప్లీట్లీ డిసపియర్ అయిపోతుంది. సో we should not consider alcohol as an energy drink. It is a toxic drink. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్కహాల్ తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి ABN క్లినిక్.